రైట్ ప్రజలు ప్రజాప్రతినిధులకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ పై సంతకాలు చేశారన్న విషయంపై జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామస్తులు గ్రామ సెక్రటరీ మహేష్ ను నిలదీశారు. గ్రామ తీర్మానం లేకుండా డాక్యుమెంట్లపై సంతకాలు ఫోర్జరీ తప్పుడు ఆరోపణలని మహేష్ తెలిపారు. సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని గ్రామ సెక్రటరీ చెప్పారు. మరోవైపు మాస్టర్ ప్లాన్లో నుంచి తిప్పన్నపేట గ్రామాన్ని తొలగించాలని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. లేదు ఇది సరిపెడితే అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే పంపించండి. అబ్జెక్షన్స్ ఉంటే మేము దాన్ని పరిగణలోకి తీసుకొని తీసేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ పర్యవసానంగానే మన గ్రామ పంచాయతీ కాకుండా అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం ఇవ్వడం జరిగింది. అందులో మనది ప్రత్యేకమే కాదు, అందులో మనది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే సిగ్నేచర్ గురించి వచ్చింది. ఆ రోజు బాడీ మీటింగ్ పెట్టిన అయిపోయింది, గ్రామం ఉన్నారు. సో సిగ్నేచర్ నాది కాదు అనేది సర్పంచ్ గారి వాదన, అవును అనేది నా వాదన. సో ఇప్పుడు అవును కాను అనేది చెప్పాలని అనేది మన డిసిజన్. ఒకవేళ ప్రూఫ్ అయితే చట్టపరంగా నేను ఒకవేళ తప్పు చేస్తే చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా సిద్ధం, నేను సిద్ధం. ఓకే రుజువు అయితే. సో ఇప్పుడు మనకు రైట్ ఇక మాస్టర్ ప్లాన్ నుంచి తిప్పన్నపేట గ్రామాన్ని తొలగించాలంటూ తిప్పన్నపేట గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ సెక్రటరీ మహేష్ ను కూడా నిలదీస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రేఖ, జగిత్యాల జిల్లా లోపల మాస్టర్ ప్లాన్ మంటలు అనేటువంటివి చల్లారడం లేదు అని కూడా చెప్పుకోవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా ఇటు మాస్టర్ ప్లాన్ పైన వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు ఏదైతే ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే జగిత్యాల జిల్లా సమీపం లోపల ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు 5 గ్రామాలు ఉన్నాయో ఆ 5 గ్రామాలు మాస్టర్ ప్లాన్ లోపల కలిశారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి లోపల నిన్న ఇటు గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఇటు గ్రామ పంచాయతీ తీర్మానం మాకు తెలియకుండానే అధికార కనుసైగల లోపల గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది అని చెప్పి నిన్న ఇటు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు కూడా నిరసన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే ఈ తిప్పన్నపేట గ్రామ సర్పంచ్ వీళ్ళు ఆరోపణ చేసినటువంటి నేపథ్యం లోపల గ్రామ సెక్రటరీ ఈ రోజు మహేష్ గ్రామ పంచాయతీకి వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి సంతకాలను కూడా నేను ఫోర్జరీ చేయలేదు అని చెప్పి తెలపడం కూడా జరిగింది. అయితే ఇతడు లీవ్ పైన 2-3 రోజులు వెళ్లడంతో ఇటు గ్రామస్తులు కూడా ఇటు మహేష్ వ్యవహార శైలి పైన అయితే వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు మహేష్ గ్రామ పంచాయతీకి రావడంతో సెక్రటరీని ఆ గ్రామ పంచాయతీ లోపలికి పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు చేరుకొని నిలదీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీసీలు తెలియకుండా ఈ సెక్రటరీ మహేషే సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలు చేస్తూ నిన్న మొన్న 2 రోజులు కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యం లోపల తాను ఈ గ్రామ పంచాయతీ యొక్క పాలక వర్గ సభ్యులది తర్వాత సర్పంచ్ ఎంపీటీసీలది ఒకవేళ ఫోర్జరీ చేసినట్లయితే నేను ఏ శిక్షకు అయినా నేను రెడీగా ఉంటానని చెప్పి ఇటు మహేష్ గ్రామస్తులకు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు అధికార పార్టీకి చెందినటువంటి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ తర్వాత వార్డు సభ్యులే ఒకవేళ ఇటు తీర్మానం చేశారా, తీర్మానం చేసి ఆ వ్యవహారాన్ని మొత్తం కూడా గ్రామ సెక్రటరీ మహేష్ అభివృద్ధికి నెట్టారా అనేటువంటి అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యం లోపల తిప్పన్నపేట గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేమని చెప్పి ఇప్పటికే తీర్మానం చేసినటువంటి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకత చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.